Good evening to all of you. Can you hear me? నా వాయిస్ అందరికి వినపడుతుందా? Yes, sir. అందరికీ నా వాయిస్ వినపడుతుందా? హలో. Yes, sir. ప్లీజ్ Yes, కన్ఫర్మ్. ఓకే. Okay, guys. సో ఈరోజు మనం FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో మనకి ఓకే సో ఇంప్లిమెంటేషన్ లెవెల్లోకి వచ్చేసాయి. ఫస్ట్ ఏంటండి ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? స్ట్రాటజిక్ లెవెల్ ఎవరు చెప్తారండి? స్ట్రాటజిక్ లెవెల్ స్ట్రాటజిక్ లెవెల్. నెక్స్ట్ ది ఆపరేషనల్ లెవెల్, ఆపరేషనల్ లెవెల్, ఇంప్లిమెంటేషన్ లెవెల్, ఇంప్లిమెంటేషన్ లెవెల్, ట్రబుల్ షూటింగ్, డాక్యుమెంట్స్ అండ్ మెయింటెనెన్స్, డాక్యుమెంట్స్ అండ్ మెయింటెనెన్స్. నెక్స్ట్ MIS రిపోర్ట్. MIS రిపోర్ట్. ఓకేనా? ఇవి మనం డిస్కస్ చేయాలండి. సో ఇందులో మనకి స్ట్రాటజిక్ లెవెల్ అయిపోయింది, ఆపరేషనల్ లెవెల్ కూడా అయిపోయింది. ఓకేనా? స్ట్రాటజిక్ లెవెల్ అయిపోయింది, ఆపరేషనల్ లెవెల్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ లెవెల్. ఇంప్లిమెంటేషన్ నేను కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటో చెప్పాను. ఎవరు చెప్పారు? కాన్ఫిగరేషన్ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఎవరు చెప్తారు? బేస్ లెవెల్ కాన్ఫిగరేషన్, బేస్ లైన్ అనాలి, బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అండ్ ఫైనల్ కాన్ఫిగరేషన్. ఫైనల్ కాన్ఫిగరేషన్. తర్వాత ఏంటి? ఫస్ట్ అసలు ఫేజ్ ఎలా ఉంటాయి? ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఫేజ్ ఎలా ఉంటాయి? ప్లానింగ్, డాక్యుమెంటేషన్, కాన్ఫిగరేషన్, ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్, కాన్ఫిగరేషన్, ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్ అండ్ గో లైవ్. ఓకేనా? సో ప్లానింగ్, డాక్యుమెంటేషన్, కాన్ఫిగరేషన్, టెస్టింగ్ అండ్ గో లైవ్. సో మనకి టెస్టింగ్ దగ్గర ఆగాం మనం, అవునా? రియల్ టైంలో మనం సో ఎవరైనా ఈరోజు జాయిన్ అయ్యి ఉన్నారు కొత్తగా రీసెంట్గా? సో ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యి ఉంటే సో ప్రీవియస్ వీడియోస్ నేను నిన్నటి క్లాస్ వీడియో ఇది, దాని నోట్స్ ఇది. ఓకే, మొన్నటి క్లాస్ వీడియో ఇది, దాని నోట్స్ ఇది. సో బ్యాక్ ఎండ్ మీకు ఇక్కడ సో క్లాస్ వైజ్ ఉన్నాయి చూసుకోండి. కొంచెం బ్యాక్ వెళ్తే నోట్స్ ఉంటాయి అన్నీ కూడా. ఫస్ట్ క్లాస్ వహన క్లాస్. ఓకే, డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎలాగా? వీడియోని అందరూ చాలామంది స్కైప్లో పెట్టేస్తున్నారు. స్కైప్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు స్కైప్లో పెడితే 30 రోజుల తర్వాత వీడియో ఉండదు. సో ఆఫ్టర్ 30 days వీడియో విల్ బి కంప్లీట్లీ ఆఫ్ అనమాట. సో మీరు ఏం చేయాలి? మీరు సేవ్ యాజ్, రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాజ్ అని చెప్పి సేవ్ చేసుకోవాలి డెస్క్టాప్లో. ఓకేనా? అది చేయాల్సిన పని. అండ్ రెండో పాయింట్ నేనేం చెప్పాను? అందరూ కూడా సర్వర్ తెచ్చుకొని రెడీగా ఉండాలి. ఓకేనా? సర్వర్ తెచ్చుకొని రెడీగా ఉండాలి. సర్వర్స్ ఏమున్నాయి మనకి? సర్వర్ డీటెయిల్స్ నేను చార్ట్లో మళ్ళీ పెడుతున్నాను. సర్వర్ లేకపోతే మనకి వర్క్ అవ్వదు.
ఓకే బాబు సర్వర్. సో మీకు సర్వర్ డీటెయిల్స్ ఉండాలి. ఓకేనా, సర్వర్ డీటెయిల్స్ ఉండాలి మీ దగ్గర. సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవాలి కాబట్టి సర్వర్ ఆయన్ని కాంటాక్ట్ అవ్వాలి. ఆ సర్వర్ S/4HANA సర్వర్ తీసుకోవాలి అందరూ కూడా. ఓకేనా, S/4HANA సర్వర్ తీసుకోవాలి. సో అందరూ కూడా SAP S/4HANA సర్వర్ తీసుకోవాలి. ఓకే, సో మనకి టెస్టింగ్ వచ్చేటప్పటికి మనకి యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్. ఓకే, సో UAT యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. ఓకే, సో యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్, UAT అంటారు. ఓకే, సో ఇన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి మనకి. సో యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సో మీరు రిగ్రెషన్ టెస్టింగ్, UAT యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని చెప్పి మనకి ఇవే కాకుండా సెక్యూరిటీ టెస్టింగ్, అలాగే పర్ఫార్మెన్స్ టెస్టింగ్. సో ఇన్ని టెస్టింగ్ యాక్టివిటీస్ రేపు రియల్ టైంలో పర్ఫామ్ చేయాలి మీరు. సో మనకి యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఓకే, సో రిగ్రెషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్. సో ఇవి టెస్టింగ్ టైప్స్ అన్నమాట. రేపు పొద్దున మీరు సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మన టెస్టింగ్లో కూడా వేయచ్చు. ఏమన్నా ఇక్కడ వేయచ్చు, ఇక్కడ వేయచ్చు, ఇక్కడ కూడా వేయచ్చు. ఓకే, రైట్ షిఫ్ట్ అని చెప్పా కదన్నా, అందులోనే వేయచ్చు. మీరు బలానా చోటకి మాత్రమే పరిమితం అనేది లేదు, ఎక్కడైనా జాబ్లో మిమ్మల్ని వేయచ్చు. అర్థమవుతుందా? సో కాబట్టి ఓకే, సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే సో రియల్ టైంలో మీరు సో మల్టిపుల్ టెస్ట్ సినారియోస్ని క్రియేట్ చేసి టెస్టింగ్ చేయాల్సి వస్తుంది. టెస్ట్ సినారియోని క్రియేట్ చేయాలి మీరు. సో యాజ్ ఎ ఫంక్షన్ కన్సల్టెంట్ యూ విల్ హ్యావ్ టు క్రియేట్ టెస్ట్ సినారియోని క్రియేట్ చేసి ఇవన్నీ ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ అన్న చెప్తున్నాం మీకు. మొత్తం టెస్ట్ సినారియో క్రియేట్ చేయాలన్నమాట. సో జనరల్గా టెస్టింగ్ టూల్ వచ్చేటప్పటికి మీరు రియల్ టైంలో టెస్టింగ్ టూల్ వచ్చేటప్పటికి ALM అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, అలాగే జీరా అని చెప్పి మనకి 2 టెస్టింగ్ టూల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు మార్కెట్లో. ఇంకా ఉంటాయి, ఓకే, బట్ ఏంటంటే ఈ 2 టూల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఏఎల్ఎంలో ఏంటంటే టెస్ట్ స్క్రిప్ట్ రాసి టెస్ట్ ఫెయిల్ అయిందా పాస్ అయిందా రిజల్ట్ని ALM టూల్లో పెడతారు. ఓకే, సో కాబట్టి మనకి టెస్టింగ్ వచ్చేటప్పటికి యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్. టెస్టింగ్ టూల్ వచ్చేటప్పటికి ALM అండ్ జీరా. ఇవి మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఓకేనా? స్ట్రాటజిక్ లెవెల్, ఆపరేషనల్, ఇంప్లిమెంటేషన్ లెవెల్, బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. సో మనకి సో ఇవి జనరల్గా ఫస్ట్ మనకి సో యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, ఓకే, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, సెక్యూర్ టెస్టింగ్, అలాగే పర్ఫార్మెన్స్ టెస్టింగ్. సో టెస్టింగ్ టూల్స్ వచ్చేటప్పటికి మనకి ALM అలాగే జీరా అనేవి జనరల్గా మనకి టెస్టింగ్ టూల్స్ ఏంటి. ఓకేనా? సో మనకి ఇంప్లిమెంటేషన్లో వచ్చేదానికి బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు మీకు టెస్టింగ్ రియల్ టైంలో టెస్ట్ సినారియోని క్రియేట్ చేసి దాని రిజల్ట్ అంటే టెస్ట్ సినారియో ఇందులో క్రియేట్ చేస్తారు అన్నమాట. దాని రిజల్ట్ ఇందులో అప్డేట్ చేయాలన్నమాట, ఇది లేదా ఇందులో. కాబట్టి రియల్ టైంలో టెస్టింగ్స్ ఏమేమి ఉంటాయి, ఏ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తారు రియల్ టైంలో అంటే యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. సో ఈ టెస్టింగ్స్ అన్ని కూడా రియల్ టైంలో మీరు పర్ఫామ్ చేస్తారు. గాట్ మై పాయింట్?
ఇక్కడతో అందరికి ఒక ఐడియా వచ్చేసిందా రాలేదా? కాబట్టి సో రియల్ టైంలో మీకు ఏ కైండ్ ఆఫ్ టెస్టింగ్స్ పర్ఫామ్ చేస్తారనేది మీకు ఒక ఐడియా ఇచ్చేస్తాను. సో ఈ టెస్టింగ్ మీద టెస్టింగ్ టూల్ వచ్చేటప్పుడు ఏఎల్ఎం అండ్ జీరా. సో యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, ఈ కైండ్ ఆఫ్ టెస్టింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు ఈ టూల్లో ఈ టూల్లో దాని రిజల్ట్ టెస్ట్ పాస్ అయిందా, ఫెయిల్ అయిందా, టెస్ట్ స్క్రిప్ట్ అన్నీ కూడా ఇందులో రాస్తారనమాట. ఓకేనా? సో టెస్టర్ అంటారు నేను. సో టెస్టర్లో ఉన్నప్పుడు, టెస్టింగ్ టీంలో ఉన్నప్పుడు నువ్వు టెస్టింగే చేస్తావు, కాన్ఫిగరేషన్ చేయి. కాన్ఫిగరేషన్ టీంలో ఉంటే కాన్ఫిగరేషనే చేస్తాం. ఓకే. సో కాబట్టి టెస్టింగ్ టీం రియల్ టైంలో ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు టెస్టింగ్ టీము సపరేట్గా ఉంటుంది అనమాట. సో అందులో కూడా నేను నెయ్యొచ్చు. అలాగే కాన్ఫిగరేషన్ చేసి యూనిట్ టెస్టింగ్ పర్ఫామ్ చేయొచ్చు అనమాట నువ్వు. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా నువ్వు చేయొచ్చు. కాబట్టి నేను ఫలానా ఏరియాకి మాత్రం రెస్ట్రిక్టెడ్గా ఉంటావు అని గ్యారంటీ ఏం లేదు. సో ఇక్కడతో మీకు ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది. కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్లో మనం ఏం చెప్పుకున్నాం, గ్యాప్ అలాగే రైస్ ఇఫ్ అన్నీ కూడా సో ఇక్కడ ఫైనల్ కాన్ఫిగరేషన్లో ఫైనలైజ్ అయిపోతుంది. సో మనకి టెస్టింగ్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటండి, ప్రాజెక్ట్ అనేది గో లైవ్లోకి వెళ్ళిపోతుంది. సో గో లైవ్లోకి వెళ్ళిపోవడం అంటే ఏంటి, కంప్లీట్గా ప్రాజెక్ట్ అనేది ప్రొడక్షన్లోకి వెళ్ళిపోతుంది, ప్రొడక్షన్ సర్వర్లోకి వెళ్ళిపోతుంది. సో ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా ప్రొడక్షన్లోకి మూవ్ అయిపోతుంది అన్నమాట. కంప్లీట్గా ప్రొడక్షన్ సర్వర్లోకి మూవ్ అయిపోతుంది ప్రాజెక్ట్ అనేది. ప్రాజెక్ట్ కంప్లీట్లీ మూవ్ టు ప్రొడక్షన్ సర్వర్. Okay, project is completely moved to production server. First point అది అర్థం చేసుకోవాలి. ప్రాజెక్ట్ కంప్లీట్లీ మూవ్ టు ప్రొడక్షన్ సర్వర్ అంటే ఏంటి, గోలైవ్లోకి వెళ్ళిపోయింది. అంటే నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటా మొత్తం కంప్లీట్గా ఎస్ఏపిలోకి మూవ్ అయిపోయింది. ఓకే. సో ఎస్ఏపిలోకి మూవ్ అయిపోయింది అండ్ సిస్టమ్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది, డెవలప్మెంట్ కాన్ఫిగరేషన్స్ అన్నీ అయిపోయినాయి. అంటే ప్రాజెక్ట్ని టెస్టింగ్ కూడా అయిపోయింది. అంటే అప్పుడు ప్రాజెక్ట్ అనేది గో లైవ్లోకి వెళ్ళిపోయింది. అంటే కంప్లీట్గా ఇంకా ఎస్ఏపిని యూజ్ చేసుకుంటారు, ఎస్ఏపి ఎండ్ యూజర్స్. సో డే టు డే పర్ఫామ్ చేస్తారు ట్రాన్సాక్షన్స్ అన్ని. సో స్టార్టెడ్ అనమాట. అర్థమవుతుందా అందరికీ? సో అంటే ఏంటి, ఎండ్ యూజర్కి నీ సిస్టమ్ని బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్స్ టెస్టింగ్ అన్ని చేసి రెడీ చేసి ఎస్ఏపి ఎండ్ యూజర్స్కి ఇవ్వాలి. వాళ్ళు డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేస్తారు. పర్చేజ్ ఆర్డర్స్ సెట్ చేయడం, గూడ్స్ సెట్ చేయడం, సో ఇన్వాయిస్ చేయటం, సో ఇవన్నీ కూడా చేస్తారనమాట. ఓకే. సో ఇది మీ ఫస్ట్ పాయింట్, మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం. అర్థమవుతుందా అందరికి? తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్. అంటే ఏంటి, ప్రాజెక్ట్ మనకి గోలైవ్లోకి వెళ్ళిపోయిన తర్వాత నీవు హైపర్ కేర్ సపోర్ట్ అడుగుతారు. క్లయింట్ ఏమంటారు, హైపర్ కేర్ సపోర్ట్. అంటే ఏంటి, ఎండ్ యూజర్స్ ఏమైనా మళ్ళీ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినప్పుడు ఒక 2 months నువ్వు సపోర్ట్ చేయాలి మళ్ళీ ఎండ్ యూజర్స్కి. ఆ తర్వాత నువ్వు ఇంకా మూవ్ టు ఎవరు క్లయింట్లోకి, నువ్వు ఇంకా నీ పేరెంట్ కంపెనీకి మూవ్ అయిపోతావు, ఐబిఎంకి మూవ్ అయిపోతావు కంప్లీట్గా. అర్థమైందా? కంప్లీట్గా ఐబిఎంకి మూవ్ అయిపోతాం. సో నాన్ ఎస్ఏపిలో నుంచి డేటా కంప్లీట్గా ఎస్ఏపిలోకి వెళ్ళిపోయినట్టే అండ్ గో లైవ్ అనమాట. ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఇంకా కంప్లీట్గా ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేయడం మొదలెడతారు. అండ్ హైపర్ కేర్ సపోర్ట్ జనరల్గా 2 months అనమాట. 2 months ఉంటుంది హైపర్ కేర్ సపోర్ట్. నువ్వు 2 months ఇచ్చేసి హైపర్ కేర్ సపోర్ట్ అంటే ఏంటి, రేపొద్దున మళ్ళీ ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఎస్ఏపి ఎండ్ యూజర్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ వస్తే అవి సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేసి ఒక 2 months ఉంచుతారు నేను. ఆ తర్వాత బ్యాక్ టు యువర్ ఐబిఎం. అంటే నువ్వు ఏ క్లయింట్కి అయితే, ఏ ప్రోడక్ట్, ఏ పేరెంట్ కంపెనీకి అయితే నువ్వు రిక్రూట్ అవుతావో అక్కడికి మూవ్ అయిపోతావు అనేది జరిగిపోతుంది అనమాట.
దీన్నే మనం హైపర్ కేర్ సపోర్ట్ అంటారు. అంటే ఏంటి, ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రాజెక్టు, గోలైవ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రాజెక్టు, తర్వాత ఇంకో 2 months నిన్న క్లయింట్ ఉంచుతాడు. జనరల్గా అయితే ఇంప్లిమెంటేషన్ అయిపోయినట్టే, కానీ మళ్ళీ నిన్న 2 months ఇంకా ఉంచడానికి రీజన్ ఏంటి అంటే, సో ఏమైనా మళ్ళీ ఎండ్ యూజర్స్ ట్రాన్సాక్షన్ బుక్ చేసినప్పుడు టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినప్పుడు సో అవి నువ్వు సాల్వ్ చేయాలన్నమాట. సో దానికోసమే నువ్వు మళ్ళా ఉండాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఇందుకోసం మళ్ళీ నువ్వు ఉండాల్సి వస్తుంది అనమాట. ఇది దీనికోసమే బేసిక్గా నీకు ఎస్ఏపి మళ్ళీ నీకు 2 months అనేది నీకు వర్క్ అసైన్ చేసి ఉంచుతారు అనమాట. ఇది పర్టికులర్గా రీజన్. ఇది చిన్న డౌట్ సార్, ఈ హైపర్ కేర్ సపోర్ట్ 2 months అనేది స్టాండర్డా? అంటే ఈచ్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్ అంటే ఏమీ ఉండదు ఇందులో. జస్ట్ లైక్ అది ఒక ఉజ్జాయింపుగా 2 months ఉంటుంది, 3 months ఉంటుంది అని చెప్పుకుంటాం అంతే. బట్ ఇంటర్వ్యూలో అడిగితే 2 months అని చెప్తారని 2 months అని చెప్పి, బట్ రియల్ టైంలో అక్కడ జాయిన్ అయిన తర్వాత అది 2 months అలా 3 months అవ్వచ్చు, లేకపోతే ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే పంపించేయచ్చు. ఇట్ డిపెండ్స్. ఓకేనా? మినిమం యావరేజ్ బేస్ మీద ఉన్న ప్రాజెక్ట్స్ బేస్ మీద మనం చూసుకుంటే సో 2 months. ఓకే, మీరు మీ నేమ్ కొంచెం మార్చుకోండి. సో గెస్ట్ యూజర్ కింద జాయిన్ అయ్యి మీ నేమ్ మార్చుకోండి ఫస్ట్. గెస్ట్ యూజర్ నుంచి నార్మల్ లాగిన్ అవ్వండి ఫస్ట్. ఓకేనా? రైట్. కాబట్టి అందరికీ ఒక ఐడియా వచ్చేసింది అనుకుంటా. ఓకే, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎలా అవుతుంది అనేది తెలిసిపోయిందా? ఫస్ట్ ప్లానింగ్ ఫేజ్, తర్వాత డాక్యుమెంటేషన్, తర్వాత కాన్ఫిగరేషన్, తర్వాత టెస్టింగ్. ఓకే, సో డేటా మైగ్రేషన్ కూడా చెప్పా. డేటా మైగ్రేషన్ టూల్స్ ఏంటి ఎవరు చెప్తారు? డేటా మైగ్రేషన్ టూల్స్ ఏంటి? LSMW, LTMS. అలాగే ఎనీ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ కూడా యూజ్ చేసి అబాబుల్తో డెవలప్ చేసి చేస్తారని కూడా చెప్పినాను. సో అంటే మొత్తం మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా ఒకేసారి అప్లోడ్ కూడా సరిపోతుంది అనమాట. సో ఒకేసారి 1000 వెండర్లు క్లయింట్ లెక్సీ ఇస్తాం. లెక్సీ అంటే ఏంటి? నాన్ ఎస్ఏపి. సో నాన్ ఎస్ఏపి సిస్టంలో ఒక 1000 కస్టమర్స్ 1000 వెండర్స్ ఉన్నారు, ఒకేసారి అప్లోడ్ కొట్టేయచ్చు. ఎస్ఏపిలో వచ్చి పడిపోతుంది సిస్టమ్ అంతా, డేటా అంతా. అర్థమవుతుందా అందరికీ? సో కాబట్టి LSMW అలాంటి టూల్స్ కూడా ఉన్నాయి మనకి. అవి డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటారు అనమాట. సో ఇవన్నీ అయిపోతే అప్పుడు నీకు ఇంప్లిమెంటేషన్ అయిపోయింది అని అర్థం. తర్వాత నిన్ను ఉంచాలా లేకపోతే తీసేయాలా అన్నది నీ పర్ఫార్మెన్స్ బాగా హై లెవెల్లో ఇచ్చావనుకో ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో, క్లయింట్ దగ్గర ఇలాంటి చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. అర్థమవుతుందా? సో క్లయింట్ దగ్గర ఇలాంటి చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఇలాంటి చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి క్లయింట్ దగ్గర. ఏదో ఒక ప్రాజెక్ట్లో క్లయింట్ మళ్ళీ అందులోనే వేయచ్చు ఈ ప్రాజెక్ట్ అయిపోతే. సో ఈ ప్రాజెక్ట్ అంటే ఇంప్లిమెంటేషన్ చాలా ఉంటాయి, మళ్ళీ అందులో నుంచి ఇందులోకి, ఇందులో నుంచి అందులోకి మారుస్తూ ఉంటారు నీ పర్ఫార్మెన్స్ బట్టి. ఓకే, ఒకవేళ క్లయింట్కి నీ పర్ఫార్మెన్స్ చాలా హై లెవెల్లో ఉంది, పీక్ లెవెల్లో ఉంది అంటే సో నిన్ను పర్మనెంట్ ఎంప్లాయీ కింద చేసుకుంటాడు. అర్థమవుతుందా? సో పర్మనెంట్ ఎంప్లాయీగా నేను తీసుకుంటాడు అనమాట. సో పర్మనెంట్ ఎంప్లాయీ కింద తీసుకుంటే నీ శాలరీ డబుల్ అయిపోతుంది. నేను IBM నుంచి క్లయింట్ పర్మనెంట్ ఎంప్లాయీ తీసుకున్నాడు అనుకో, నీ శాలరీ అనేది డబుల్ అయిపోద్ది అండి. 3 రెట్లు అయిపోద్ది, 2 రెట్లు అయిపోద్ది. డబుల్ అయిపోద్ది అంటే మీ శాలరీ 1,00,000 అయితే 1,80,000, 90,000, 1,90,000 అట్లా వెళ్ళిపోతుంది. క్లయింట్ తీసుకోవడం అంటే చాలా అదృష్టం కింద భావించాలి. అంతేగాని IBMలో ఉన్నారు, IBM కియా మోటార్స్ కంటే పెద్దది కదా, చిన్నది కదా అని ఆలోచించకూడదు. చాలా అది రెస్పెక్టబుల్ పొజిషన్. అది క్లయింట్ దగ్గర పనిచేస్తున్నావు అంటే, క్లయింట్ నీ పర్ఫార్మెన్స్ని బాగుంది అని అనుకుంటే IBMతో మాట్లాడి సో క్లయింట్ మిమ్మల్ని తీసేసుకుంటాడు. క్లయింట్ మిమ్మల్ని తీసుకునేటప్పుడు IBMకి 4 రెట్లు పే చేస్తాడు. 3 నుంచి 4 రెట్లు పే చేస్తాడు మీది బల్క్లో. ఎందుకంటే మీరు స్టాండర్డ్ స్కిల్ఫుల్ ఎంప్లాయీ కింద కన్సిడర్ చేస్తారు. అర్థమవుతుందా అందరికీ కూడా? సో మీ వాతావరణం, మీ పొజిషన్ అన్నీ కూడా క్లయింట్కి బాగా నచ్చినాయి, బాగా ఇతను మన పర్మనెంట్ ఎంప్లాయీ రిసోర్స్ కింద చేసుకుంటే మన ఎంప్లాయీస్కి ఉపయోగపడతాడు అనుకుంటే సో డైరెక్ట్గా మీకు సో నువ్వు పర్మనెంట్ ఎంప్లాయీ అయిపోతావు. ఇంకా అందులో తిరిగే లేదు. ఒకసారి పర్మనెంట్ ఎంప్లాయీ అయ్యాము అంటే చాలా వాల్యుబుల్. అది చాలా వాల్యుబుల్. సో పర్మనెంట్ ఎంప్లాయీ అంటే ఊరికినే అవరు, అందరికి ఊరినే కూడా క్లయింట్ తీసుకోడు. మీకు అంత పే స్కేల్ ఇచ్చి తీసుకుంటాడు క్లయింట్, ఎదురిచ్చి తీసుకుంటాడు. అర్థమవుతుందా?
సో అది మనకి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింటర్స్ అన్నమాట. ఓకే, సో కాబట్టి సో ఇవి మీరు ఫస్ట్ పాయింట్ మీరు ఇవి తెలుసుకొని జాయిన్ అవ్వాలండి. ఫస్ట్ పాయింట్, సో క్లయింట్ దగ్గర మనం పని చేస్తున్నాము అంటే చాలా వాల్యుబుల్, ఇంకా చాలా వాల్యూ. సో అంత మనకి ఛాన్స్ వచ్చిందంటే చాలా గొప్ప విషయం. దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అందరూ కూడా, మీరు అందరూ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. కాబట్టి ఏ కాడికి అంటే కొంచెం నేమ్ వచ్చేలాగా మనం అక్కడ డీల్ చేయాల్సి ఉంటుంది క్లయింట్ దగ్గర. సో ఇక్కడితో మీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గైడెన్స్ అనేది బేసిక్ లెవెల్లో అయిపోయింది, అంటే థియరిటికల్గా అయిపోయింది. థియరిటికల్గా ఓకే. సో ప్రాక్టికల్గా మనం ఇంకా సిస్టంలో చేస్తే ప్రాక్టికల్ కూడా అయిపోతుంది. సిస్టంలో స్టార్ట్ చేయాలి. సిస్టంలో చేస్తే ఫస్ట్ కాడి నుంచి కంపెనీ కోడ్ కాడి నుంచి క్రియేట్ చేసుకుంటా రావాలి మనం. ప్రాక్టికల్ సిస్టమ్ చేయాలి. ఓకే, అందరూ కూడా మీట్లో పెట్టుకోండి. అజిత్ రెడ్డి అండ్ ఎవరివన్. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ సపోర్ట్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత, అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది. మళ్ళా క్లయింట్ బిడ్ వేసుకుంటాడు. బిడ్ వేసుకొని సపోర్ట్ ప్రాజెక్ట్ మళ్ళీ వేరే టీం తీసుకుంటాడు. మ్యాక్సిమం కేసులో ఏంటంటే ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేశారో వాళ్ళు మళ్ళీ సపోర్ట్కి ఉండరు. ఇంకా అంటే ఏంటి సపోర్ట్ అంటే ఏంటి, ఇంకా ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోతారు. హైపర్ కేర్ సపోర్ట్ అయిపోయిందో ఆ టీం వెళ్ళిపోతుంది. ఆ టీం వెళ్ళిపోయిందా మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, బిడ్ వేసుకుంటారు. సో బిడ్ వేసుకొని సపోర్ట్ ప్రాజెక్ట్ రిక్రూట్ చేసుకుంటారు. సో సపోర్ట్ ప్రాజెక్ట్ రిక్రూట్మెంట్ అయిపోతుంది. సపోర్ట్ ప్రాజెక్ట్ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళా మీకు సపోర్ట్ ప్రాజెక్ట్లోకి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఒక టీము, సపోర్ట్ ప్రాజెక్ట్కి మళ్ళీ ఇంకో టీం ఉంటుంది రియల్ టైంలో. అర్థమవుతుందా? సో సపోర్ట్ ప్రాజెక్ట్లో నువ్వేం చేయాలి అంటే ఇష్యూస్ని సాల్వ్ చేయాలి. ఎండ్ యూజర్స్కి డైలీ డే టు డే బేసిస్ మీద చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆ ఇష్యూస్ని సాల్వ్ చేయటమే నీ డ్యూటీ అనమాట. సో ఆన్ ఎవ్రీడే బేసిస్, సో ఎండ్ యూజర్స్ ఏంటంటే ఎవ్రీడే బేసిస్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి, డ్యూటీ అది. ట్రబుల్ షూటింగ్ అంటే ఇష్యూస్ని ట్యాకిల్ చేయటం, అంటే ఇష్యూ రిసాల్వ్ చేయటం అని అర్థం. సింపుల్గా మాట్లాడు, ఇష్యూస్ని రిసాల్వ్ చేయాలి. ఎవరి ఇష్యూస్ని? ఎండ్ యూజర్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయాలి. సో ఎండ్ యూజర్స్ ఏంటంటే టికెట్ రైజ్ చేస్తారండి. P1 టికెట్ బేస్ మీద పని చేయాలి. P2 మనకి టికెట్స్ ఉంటాయి రియల్ టైంలో. P4 సో P1 టికెట్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి 2 hours ఉంటుంది. సో P2 టికెట్ డ్యూరేషన్ ఉంటే 4 hours ఉంటుంది. సో P3 టికెట్ డ్యూరేషన్ మనకి 6 hours ఉంటుంది. సారీ 3 days ఉంటుంది. 3 days, ఇది 6 hours అనమాట. ఇది 4 days అలా ఉంటుంది. టికెటింగ్ టూల్లో పని చేయాలి మీరు. సో టికెట్ అన్నీ కూడా మీకు టికెటింగ్ టూల్ ఎక్కువ కామన్గా యూజ్ చేసేది సర్వీస్నో, స్నోనో అంటారు, సొల్యూషన్ మేనేజర్, ఇలా చాలా ఉంటాయి టికెటింగ్ టూల్స్. బట్ 90% కేసులో ఇదే దొరుకుతుంది. సర్వీస్ మేనేజర్, బిఎంసి రెమెడీ, సో ఇలా టికెటింగ్ టూల్స్ ఉంటాయి మార్కెట్లో. అందులో సొల్యూషన్ సర్వీస్ నో అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. 90% కేసు ఇది దొరుకుతుంది. ఇందులో ఏంటంటే యూజర్స్ టికెట్ రైజ్ చేస్తారు. వాళ్ళకి టెక్నికల్గా ఏమైనా ఎర్రర్ వచ్చినప్పుడు, ఛాలెంజ్ వచ్చినప్పుడు, సో మీరు ఐటీ కింద ఉంటారు కదా బ్యాక్గ్రౌండ్లో. సో బ్యాక్ ఎండ్లో మీరు ఐటీ కింద ఉంటారు. సో వాళ్ళు P1 టికెట్ రైజ్ చేస్తే 2 hours సాల్వ్ చేయాలి. సో 6 hours P2 టికెట్ సాల్వ్ చేయాలి. ఇది డ్యూరేషన్ అనేది ఎప్పుడు కూడా సేమ్ ఉండదు. సో అది క్లయింట్ని బట్టి మారిపోతూ ఉంటుంది. క్లయింట్కిను ఆ పేరోల్ కంపెనీకి మధ్య ఉన్న అగ్రిమెంట్, మీ పేరెంట్ కంపెనీకి ఉన్న అగ్రిమెంట్ని బట్టి ఇది SLA అంటాం. దీన్ని ఏమంటారు? SLA. సపోర్ట్ ప్రాజెక్ట్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ SLA ఏంటో తెలుసుకోవాలి. అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఏంటో తెలుసుకోవాలి. క్లయింట్కి మన పేరెంట్ కంపెనీకి మధ్య ఉన్న అగ్రిమెంట్ ప్రకారం P1 టికెట్ యూజర్ రైజ్ చేస్తే 2 hours సాల్వ్ చేయాలి. P2 టికెట్ 6 hours సాల్వ్ చేయాలి. P3 టికెట్ 3 days, P4 టికెట్ 4 days. ఇష్యూస్ని దీన్ని రిసొల్యూషన్ టైం అంటాం. ఓకే, దీన్ని ఏమంటారు? రిసొల్యూషన్ టైం. సో టికెట్ వచ్చి రాగానే మనం టికెట్ని అసైన్ చేసుకోవాలి మన పేరు మీద లేదా మన కలీగ్ పేరు మీద. టికెట్ బ్రీచ్ అయిపోతుంది. టికెట్ బ్రీచ్ అవ్వకూడదు.
సో అసైన్ చేసుకోవడానికి మనకి 15 minutes లో టికెట్ యూజర్ రైస్ చేస్తే ఏదైనా టికెట్ 15 minutes లో అసైన్ చేయకపోతే టికెట్ బ్రీచ్ అయిపోతుంది. టికెట్ బ్రీచ్ అయితే మళ్ళీ క్లయింట్కి పెనాల్టీ పే చేయాల్సి, మన పేరెంట్ కంపెనీ పెనాల్టీ పే చేయాల్సి, ఎందుకంటే ఎస్ఎల్ఏ బ్రీచ్ అయిపోయినట్టు. కాబట్టి ఈ టికెట్లు వచ్చినప్పుడు మినిమం టైం డ్యూరేషన్ ఉంటుంది, అది చెప్తారు మీ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత. P1 టికెట్ వస్తే 2 గంటల్లో సాల్వ్ చేయాలి ఇష్యూ. 15 minutes టైంలో అసైన్ చేసుకోవాలి. టికెట్ నీ పేరు మీద కానీ నీ పక్కన ఉన్న కలీగ్ పేరు మీద కానీ అసైన్ చేసుకోవాలి. ఇది 6 hours లో సాల్వ్ చేయాలి. 15 minutes లో టికెట్ అసైన్ చేసుకోవాలి. 3 days లో ఇది 30 minutes లో సాల్వ్ చేయాలి. కాబట్టి టికెట్కి రిజల్యూషన్ టైము అలాగే రెస్పాన్స్ టైం 2 ఉంటాయి. అర్థమైందా అందరికి? రిజల్యూషన్ అంటే ఇష్యూస్ని సాల్వ్ చేసే టైం, రెస్పాన్స్ టైం అంటే ఎండ్ యూజర్ టికెట్ రైజ్ చేస్తే వాడికి రెస్పాన్స్ అవ్వాలి, లేకపోతే వాడికి మెంటల్ వచ్చింది. ఇదేంటి టికెట్ రైజ్ చేస్తే ఎవరు కనీసం రెస్పాన్స్ కూడా అవ్వట్లేదు, 15 నిమిషాలు అయింది, నాకు ఇష్యూ సాల్వ్ చేయకపోతే నాకు హై లెవెల్ ప్రాబ్లం ఉంది, వాడు ఎస్కలేట్ కూడా చేస్తాడు. ఎస్కలేట్ అయితే మన మేనేజర్స్ నేను పిలిచి అడుగుతాను, ఎందుకు టికెట్ బ్రీచ్ చేసావు? ప్రాజెక్ట్ మేనేజర్ మళ్ళీ పిలిచి క్లాస్ తీసుకుంటాడు సార్ ఏసీ గదిలో, అది టికెట్ ఎందుకు బ్రీచ్ అయింది, ఏం చేస్తున్నారు. సో కాబట్టి ఇది సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటే అసలు టికెట్ బ్రీచ్ అవ్వకుండా కాపాడుకోవాలి. ముందు ఇది కాపాడుకోవాలి రెస్పాన్స్ టైం, తర్వాత రిజల్యూషన్ టైం, తర్వాత దేవుడు. ఫస్ట్ ముందు అది రెస్పాండ్ కాకపోతే అది ఎస్కలేట్ చేస్తే చాలా హై లెవెల్ ప్రాబ్లమ్స్ అవుతాయి. అర్థమవుతుందా? దీన్నే మనం SLA అంటాం, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఇట్లా పెట్టండి, సర్వీస్ లెవెల్ ఏంటండి, వీటిలో పెట్టాలి అందరూ కూడా. ఎవ్రీవన్ కీప్ యూర్ అగ్రిమెంట్. సో రేపు పొద్దున్న మీరు రియల్ టైంలో టికెట్స్ బేస్ మీద కూడా పనిచేయాల్సి వస్తుందండి. ఓకే, టికెట్స్ మనకి P1, P2, P3, P4 టికెట్స్ అంటారు. ప్రయారిటీ అండ్ సివియారిటీ బేస్ మీద రియల్ టైంలో ఇష్యూ సాల్వ్ చేయాలి. సో యూజర్ అర్జెన్సీని బట్టి మనం టికెట్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో యూజర్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు, ఏమైనా PO క్రియేట్ చేసేటప్పుడు, గూడ్స్ రిసీవ్ చేసేటప్పుడు, ఇన్వాయిస్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తే మనమే దానికి రిజల్యూషన్ ఇవ్వాలి, సొల్యూషన్ మనమే ఇవ్వాలి. టెక్నికల్ ఎర్రర్స్ వస్తాయి, గైడ్ చేయాలి యూజర్కి, ఎండ్ యూజర్కి గైడ్ చేయాలి, ఎండ్ యూజర్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి, అది కూడా నీ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా, ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇవ్వడం, గైడ్ చేయటం, సజెస్ట్ చేయటం. ఓకే, సో ఎండ్ యూజర్ ఇష్యూస్ని సాల్వ్ చేయటం. సో ఇది కూడా SAP కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో పార్టే. అర్థమవుతుందా? సో ఇది కూడా SAP కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఇది కూడా పార్టే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవ్రీవన్ ఈ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, టికెట్ సాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున సపోర్ట్ ప్రాజెక్ట్లో అన్ని టికెట్ సాల్వ్ చేయాల్సింది నువ్వే. అర్థమవుతుందా? ఓకే, ఓకేనా? సో సపోర్ట్ ప్రాజెక్ట్ ట్రబుల్ షూట్ అంటే ఏంటి? ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి ఇష్యూస్ని సాల్వ్ చేయడమే సపోర్ట్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయడమే ట్రబుల్ షూట్ అంటాం దాన్ని. ట్రబుల్ షూట్ అంటే సో ఫస్ట్ ఇష్యూని ట్రేస్ అవుట్ చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఏంటి, ఏ కైండ్ ఆఫ్ ఇష్యూ ఇది? సో FICO ఇష్యూనా, MM ఇష్యూనా, SD ఇష్యూనా? సో అన్నది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి మనం సాల్వ్ చేయటాన్నే దాన్నే మనం ట్రబుల్ షూట్ అంటాం. ట్రబుల్ షూట్ అంటే ఇష్యూస్ని సాల్వ్ చేయటం. ఓకే, కాబట్టి సో ఇది కూడా ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో పార్టే. ఇష్యూస్ని సాల్వ్ చేయటం అనేది కూడా ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో పార్టే. ఓకేనా? ట్రబుల్ షూట్ అంటే ఇష్యూని ట్యాకిల్ చేయటం, ఇష్యూని ఐడెంటిఫై చేయటం. అది MM ఇష్యూనా, FI ఇష్యూనా, CO ఇష్యూనా, మనది కాని ఇష్యూని మనం వెంటనే సో వేరే వాళ్ళకి ఆ టికెట్ని ఫార్వర్డ్ చేసి ఒక ఈమెయిల్ రాయాలి. ఓకే, సో వీ డోంట్ హ్యావ్ ఎనీ స్కోప్ టు వర్క్ ఇన్ దిస్ టికెట్, సో ప్లీజ్ కన్ఫర్మ్. సో వీఆర్ అసైనింగ్ దిస్ టికెట్ టు FICO టీమ్.
ఇది మా టికెట్ కాదు బాబు, ఇది అప్లై, లేకపోతే అది రిటర్న్ చేయాలి. ఎవరైతే నీకు ఇష్యూ చేశారో వాళ్ళకి టికెట్ ఎవరైతే అసైన్ చేశారో వాళ్ళకి రిటర్న్ చేయాలి. మీకు టికెట్ కానప్పుడు మీ టికెట్ మీద ఎక్కువసేపు ఉంచుకోకూడదు. ఓకే, దాన్ని వెంటనే మీరు రిటర్న్ చేయాలి. సో రేపు పొద్దున్న ప్రతిదీ కూడా డాక్యుమెంట్స్ మెయింటెనెన్స్ చేయాలి. ప్రతి డాక్యుమెంట్ ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్ రెడీ చేసుకోవాలి, టెస్టింగ్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇవ్వాలంటే డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలా వద్దా? ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఇస్తున్నా అంటే డాక్యుమెంట్ లేకుండా నేను ట్రైనింగ్ ఇవ్వలేను. డాక్యుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇవ్వాలంటే డాక్యుమెంట్ రెడీ చేయాలి, టెస్ట్ డాక్యుమెంట్స్ రెడీ చేయాలి, టెస్టింగ్ డాక్యుమెంట్ రెడీ చేయాలి, కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్స్ మీరు ఉంచుకోవాలి. రేపు పొద్దున్న డెవలప్మెంట్, క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్ ఈ సర్వర్స్ పంపించాల్సి వస్తుంది, డేటా పంపించాల్సి వస్తుంది. దాని అన్నిటికీ కూడా డాక్యుమెంట్స్ కావాలి. కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్ రెడీ చేసుకోవాలి, టెస్టింగ్ డాక్యుమెంట్ రెడీ చేసుకోవాలి. కాబట్టి డాక్యుమెంట్స్ అనేవి ఎండ్ యూజర్ ట్రైనింగ్ డాక్యుమెంట్ కూడా రెడీ చేయాలి. ఎండ్ యూజర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి మీరు. ఓకే, సో అలాగే రేపు పొద్దున్న మేనేజ్మెంట్ రిపోర్ట్ ఇవ్వాలి. ఎన్ని టికెట్స్ మీద పనిచేసావు, టోటల్గా నీకు ఎన్ని టికెట్స్ వచ్చినాయి, ఈ మంత్లో మొత్తం ఎన్ని టికెట్స్ వచ్చినాయి, ఈ మంత్ మొత్తం మీద 50 టికెట్స్ వచ్చినాయి. 50 టికెట్లు ఎన్ని టికెట్స్ మీద క్లోజ్ అయినాయి, 20 టికెట్స్ క్లోజ్ అయినాయి. ఎన్ని టికెట్స్ మీద పెండింగ్ ఫ్రమ్ యూజర్స్ ఎన్ని ఉన్నాయి, 10 టికెట్స్ ఉన్నాయి. సో ఇంకా పెండింగ్లో ఎన్ని ఉన్నాయి, 10 టికెట్స్ ఉన్నాయి. సో ఇంకా యూజర్ దగ్గర నుంచి రావాల్సిన ఎన్ని ఉన్నాయి, పెండింగ్ అంటే యూజర్ ఇన్పుట్స్, యూజర్ ఇంకా ఇన్పుట్స్ ఇవ్వాల్సిన ఎన్ని ఉన్నాయి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని టికెట్స్ ఇంకా నీ పేరు మీద అసైన్ చేశారు, ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ చెప్పాలి. ఎవ్రీ వీక్లీ రిపోర్ట్స్ ఉంటాయి. డైలీ సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటే డైలీ కాల్స్ ఉంటాయి, ప్రతిరోజు కూడా కాల్స్ ఉంటాయి. ఏ టికెట్ల మీద ఎన్ని టికెట్స్ నీకు అసైన్ చేశారు, ఎన్ని టికెట్స్ బ్రీచ్ అయినాయి, ఎన్ని టికెట్స్ బ్రీచ్ అవ్వడం అంటే కామన్ విషయం కాదు, బ్రీచ్ అవ్వకూడదు. సో ఎన్ని టికెట్ నీకు అసైన్ చేశారు, ఎన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఎన్ని అసైన్ స్టేటస్లో ఉన్నాయి, ఎన్ని పెండింగ్ ఫ్రమ్ యూజర్, ఎన్ని పెండింగ్ ఫ్రమ్ యూజర్ ఇన్పుట్స్. పెండింగ్ ఫ్రమ్ యూజర్ ఇన్పుట్స్ అంటే ఒక్కోసారి యూజర్ రెస్పాండ్ కాడు. ఓకే, వాడికి మళ్ళీ ఈమెయిల్ రాయాలి. వాడు రెస్పాండ్ కాకపోతే టికెట్ క్లోజ్ చేయాలి, 3 రిమైండర్ నోటీస్ పంపించి. ఇప్పుడు ఒక యూజర్ టికెట్ రైజ్ చేసి వాడు రెస్పాండ్ అవ్వట్లేదు, అరే బాబు ఏంటో టికెట్ దాని గురించి చెప్పరా అంటే వాడు ఇన్పుట్స్ ఇవ్వట్లేదు, వాడికి రిమైండర్ నోటీస్ పంపించి క్లోజ్ చేయాలి. 3 రిమైండర్స్ నోటీస్ పంపించి క్లోజ్ చేయాలి, లేకపోతే ఎస్ఎల్ఏ బ్రీచ్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ మనం టికెట్ వచ్చినప్పుడు వెంటనే యూజర్తో కనెక్ట్ అయ్యి ఆ టికెట్ ఏంటో తెలుసుకొని ఇష్యూని సాల్వ్ చేయాలి. ఓకే, సో కాబట్టి మనం వయా స్కైప్ ద్వారా లేదా చాట్ ద్వారా మనం కనెక్ట్ అయ్యి ఆ స్క్రీన్ షాట్ లేకపోతే డైరెక్ట్గా మనం యాక్సెస్ చేసి యూజర్ యాక్సెస్ చేసి స్క్రీన్ యాక్సెస్ చేసి మనం టికెట్స్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఐటీ కన్సల్టెంట్ కింద. కాబట్టి మీ అందరికీ కూడా సో ఈరోజు SAP MM రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే నేను మీకు ఒక ప్రజెంటేషన్ క్లాస్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ పంపిస్తాను. సో లాస్ట్ టైము SAP MM స్టూడెంట్స్ ప్రజెంటేషన్ చేశారు. ఓకే, క్లాస్లో MM స్టూడెంట్స్ ప్రజెంటేషన్ చేశారు. దానికి సంబంధించి మీకు ఒక వీడియో పంపిస్తాను. ఆ వీడియోలో వాళ్ళు ఎలా ప్రజెంటేషన్ చేశారో మీరు ఎలా ప్రజెంటేషన్ చేస్తున్నారు అనేది గమనించి మీరు రేపొద్దున్న ప్రజెంటేషన్ చేయాలి దీని మీద. ఓకే, సో ప్రజెంటేషన్ అంటే తెలుగులో కాదు, ఇంగ్లీష్లో నేను కూడా కరెక్ట్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ప్రజెంటేషన్ చేసిన తర్వాత ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. ఓకే, సో కాబట్టి నేను ఒక శాంపుల్ వీడియో పంపిస్తున్నాను ప్రజెంటేషన్ కోసం చాట్లో. ఆ శాంపుల్ వీడియో చూసి మీరు కూడా ప్రజెంటేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే, సో ప్రజెంటేషన్ స్టార్ట్ చేయడం మూలంగా మీకు కలిగే బెనిఫిట్ ఏంటంటే రేపు పొద్దున్న నువ్వు ఏదైనా సరే ఇష్యూ వచ్చినప్పుడు ఓన్గా ట్యాకిల్ చేయగలిగే పొటెన్షియల్ నీలో వస్తుంది. అండ్ ఎండ్ యూజర్కి నువ్వు ట్రైనింగ్ ఇవ్వగలవు. అట్ ది సేమ్ టైం సో నువ్వు ఇంటర్వ్యూ ఫస్ట్ క్రాక్ చేయగలుగుతావు. ప్రజెంటేషన్ ఇవ్వడం మూలంగా బెనిఫిట్ అది, అర్థమైందా? ప్రజెంటేషన్ ఇవ్వకపోతే ఇంటర్వ్యూ క్రాక్ చేయడం కొంచెం కష్టం అయిపోతుంది. సో ప్రజెంటేషన్ చేయడం అనేది అప్పుడు ఇమీడియట్గా అందరికీ రాదు. ఓకే, కానీ ట్రై చేయాలి మనం. ఓకే, సో ట్రై చేస్తేనే మనకి రేపు పొద్దున్న మీరు జాబ్లో కానీ ఎక్కడైనా కానీ కంప్లీట్గా ప్రాబ్లం లేకుండా పని చేయగలుగుతారు. ఓకేనా? సో ఇది మీరు తెలుసుకోవాల్సిన పాయింటర్స్ అన్నమాట. సో నేను 3 రోజులు చెప్తానే స్టూడెంట్స్ ఎంతో బాగా ప్రజెంటేషన్ చేశారు. లాస్ట్లో జస్ట్ 3 డేస్లో ప్రీవియస్ క్లాస్ స్టూడెంట్స్ ఎలా ప్రజెంటేషన్ చేశారో ఒకసారి మీకు చాట్లో పెడుతున్నాను. ఓకే, చాట్లో పెట్టిన వీడియోని ఒకసారి చూడండి. చాట్లో పెడుతున్నా చూడండి.
సారీ వేరే దాంట్లో పెట్టినట్టున్నాను. సో 10th బ్యాచ్. ఓకే, సో నేను క్లాస్ సంబంధించి ప్రజెంటేషన్ సంబంధించి చార్ట్లో పెట్టాను చూడండి. ఈ వీడియో ఒకటి ప్రజెంటేషన్ క్లాస్ ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీకు మన స్టూడెంట్స్ ఎలా ప్రజెంటేషన్ చేశారు అంతకు ముందు అనేది ఒక గ్లాన్స్ అనమాట. ఓకే, స్టూడెంట్స్ ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ దీని మూలంగా మీకు ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. రేపు పొద్దున్న మీరు ఈ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయగలుగుతారు, ఎండ్ యూజర్తో మీరు డిస్కస్ చేయగలుగుతారు. ఓకే, సో ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కావాల్సింది ఇదే. కాబట్టి అందరూ కూడా ప్రజెంటేషన్ చేయడానికి ట్రై చేయండి, లేట్ అయినా సరే ప్రజెంటేషన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో నేను చార్ట్లో లింక్ పెట్టాను. సో వెంటనే మీరు దీనికి యాక్సెస్ అయ్యి ఓకే ఈ వీడియోని చూసి మీరు సో ఒక రఫ్ నోట్ మనం చెప్పాం కదా ఇన్ని రోజు క్లాసులో, ఒక రఫ్ నోట్ రెడీ చేసుకోండి. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని ఆ వీడియోని బేస్ చేసుకొని ఇంకా మీరు ప్రజెంటేషన్ స్టార్ట్ చేయాలి. సో సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి గైడెన్స్ అయితే నేను ఇచ్చేసాను. ఓకే, సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే దాని గురించి కనీసం మీరు మాట్లాడగలిగితే, ఆ టెర్మినాలజీతో మాట్లాడగలిగితే రేపు పొద్దున్న కన్ఫామ్గా మీరు జాబ్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా సో మెల్లగా సస్టైన్ అవ్వగలుగుతారు. దానికి సంబంధించిన నోట్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అన్నీ కూడా మీకు చార్ట్లో ఉంటాయి మొత్తం A to Z. ఓకే, సో కాబట్టి చార్ట్లో మీరు కొంచెం యాక్టివ్గా ఉండాలి అండ్ ఈవెన్ క్లాస్ ఉంది లేదు అనేది కూడా చార్ట్లోనే పెడతాను. ఓకే, సో ఒకవేళ రేపు క్లాస్ లేకపోయినా ఉన్నా ఓకే అన్నీ కూడా చార్ట్లో పెడతాను. కాబట్టి చార్ట్లో చూసుకోవాలి మీరు. ఓకేనా, సో ఇది ఈరోజు సెషన్ అండ్ టుమారో మీరు ఈ ప్రజెంటేషన్ క్లాస్ వీడియో చూసి సో మ్యాక్సిమం మనకి ప్రజెంటేషన్ చేయండి. ప్రజెంటేషన్ చేయడం మూలంగా మీలో కాన్ఫిడెన్స్ రైజ్ అవుతుంది అండ్ రేపు పొద్దున్న జాబ్లోకి వెళ్తే అట్లీస్ట్ కోర్ యూజర్స్తో కానీ సూపర్ యూజర్స్తో కానీ లేకపోతే ఎండ్ యూజర్స్తో కానీ డిస్కషన్ చేయగలుగుతారు అండ్ సో మీకు జాబ్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయగలగడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంటేషన్ చేయకపోతే అది మీ ఇష్టం, నేనేం చెప్పను దాని గురించి. నెక్స్ట్ అది మీకు మీరు ఎప్పుడు చేసుకుంటారు అన్నది మీ చాయిస్. ఓకేనా, సో కాబట్టి ఇది ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు ప్రెజెంటేషన్ ఏదైతే మీరు చెప్పారు అది అంటే 100% ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా ఉంటుందా? అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇంటర్వ్యూ. అంటే ఇప్పుడు మీకు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నారు, 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తారు జాబ్లో, రేపు పొద్దున ఇంటర్వ్యూలో పెడతారు. ఇంటర్వ్యూ పెట్టేటప్పుడు టెల్ మీ అబౌట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, హౌ యూ ఇంప్లిమెంటెడ్, సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు. సో టెల్ మీ అబౌట్ SLE అని అడుగుతాడు. అప్పుడు మీరు ఎక్కడ స్టార్ట్ చేయాలని తెలుస్తుంది, ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, ఎలా ఎండ్ చేయాలో తెలియదు. సో అలాంటప్పుడు మీరు స్టక్ అవుతారు. స్టక్ అవ్వకుండా ఇప్పుడు ప్రెజెంటేషన్ చేయడం మూలంగా సో వితౌట్ అంబిగ్యూటీ, కన్ఫ్యూజన్ మీరు మాట్లాడగలుగుతారు. అందుకే ప్రెజెంటేషన్. అర్థమైంది సార్. ఓకే, థ్యాంక్స్. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఆల్. అండ్ టుమారో నేను క్లాస్ టైమింగ్ చార్ట్లో పెడతాను, సేమ్ టైమింగే. మీకు అప్పుడప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయితే చార్ట్లో పెడతాను. ఓకేనా, థ్యాంక్ యూ సార్. ఒక చిన్న కన్సర్న్, మీతో 1-to-1 మాట్లాడొచ్చా? చెప్పండి. ఇట్ ఈస్ పర్సనల్ డిస్కషన్, యూ కెన్ కాంటాక్ట్ 1-to-1. ఇట్స్ రిలేటెడ్ టు subject or anything you will discuss in the class. No sir, it's personal. Actually I have one interview schedule is there. That is the reason I'll talk to you sir 1-to-1. Okay. See మీరు అయితే నాకు 10:30 తర్వాత కాల్ చేస్తారా? అదే మీరు క్లాస్లో ఉంటారు, ఇందాక ఆయనకి పైన ఉన్నారు కదా, ఆయన మీకు 10:30 కాల్ చేస్తారు సార్. ఇప్పుడు నాకు వర్క్స్ పెట్టి 10:30 వరకు నేను కంప్లీట్ ఆక్యుపై ఉంటాను. 10:30 తర్వాత కాల్. షూర్ అండి, తప్పకుండా. సార్ ప్రెజెంటేషన్ రేపు ఈవినింగ్ మీ క్లాస్లోనే ఇవ్వాలా లేకపోతే